నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తానంటూ కూటమి ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క సమస్యను కూడా ఈ రోజు పరిష్కరించని పాపాన పోలేదని కూటమి ప్రభుత్వానికి ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర చేస్తూ నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చి నేడు 1.5 సంవత్సరం గడుస్తున్నా ఎందుకు జీవో నెంబర్ 77 రద్దు చేయడం లేదని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో హాస్టల్స్ లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, మంత్రులు హాస్టల్ పర్యటన చేస్తున్నారు. హాస్టల్స్ లో బాత్రూమ్స్ సరిగా ఉంటే హాల్స్ సరిగా ఉండడం లేదు. ఈ రోజు సరైనటువంటి భోజనాన్ని అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 1.5 సంవత్సరం గడుస్తున్న హాస్టల్స్ లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతున్నాయో వార్డెన్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఈ రోజు భర్తీ చేయని పాపాన ఈ రోజు ఆలోచన చేసే పాపాన ఈ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు హాస్టల్స్ లో మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మౌలిక హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్స్ లో ఈ రోజు కేర్ టేకర్లు లేరు. అలాగే హాస్టల్స్ లో ఉండేది ఒక హాస్టల్ వార్డెన్ లేదా వాచ్మెనే వంట మాస్టర్ గా ఉంటాడు, వాచ్మెనే వంట చేస్తూ ఉంటాడు, వాచ్మెనే స్టడీ తీసుకుంటాడు, వాచ్మెనే వార్డెన్ పని కూడా వాచ్మెనే చేసే పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రోజు మనం చూసాం, ఈ రాష్ట్ర హోంమంత్రి తన నియోజకవర్గంలో ఒక హాస్టల్ పర్యటన చేస్తే హాస్టల్స్ లో పురుగులు పడినటువంటి అన్నాన్ని హోమ్ మినిస్టర్ తినడం మనం చూసాం. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య తన నియోజకవర్గంలో హాస్టల్స్ లో పోతే హాస్టల్స్ లో సరైనటువంటి భోజనం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారు ఈ రోజు మెమో జారీ చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం హాస్టల్స్ ను సరైన పద్ధతిలో నిర్మించాలని శాశ్వత భవనాలు నిర్మించి విద్యార్థులను హాస్టల్స్ లో మౌలిక వసతులు కల్పించి పురోగతి ఉంచాలి. అలాగే మనం చూస్తున్నాం, ఈ రోజు కేజీ నుండి పీజీ వరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం భర్తీ చేయని పాపాన పోయింది. ఈ రోజు మెగా డిఎస్సి పేరుతో మీరు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు అనేక పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడికి జరిగేటువంటి అనేక పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలని సందర్భంగా. అలాగే ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిపోయాయి. విశ్వవిద్యాలయాల్లో వీసీలు ఎవరైతే ఉన్నారో వీసీలు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా ఈ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు. వాటినన్నింటినీ రూపుమార్చి విశ్వవిద్యాలయాల్లో విద్యను ప్రోత్సహించి రాజకీయాల ప్రలోభాలను తగ్గించాలని ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ భరోసా యాత్రతో మేము ముందుకెళ్తున్నాం. విద్యార్థులందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమాన్ని మేము తీసుకుపోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆ స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజు డిగ్రీ కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ ప్రక్రియ చాలా లేట్ గా జరుగుతున్నందువలన విద్యార్థులు బయట రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, విద్యార్థులు చదువులు మానుకోవడం
మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే రాబోయే సంవత్సరంలో డిగ్రీ అడ్మిషన్స్ ను జూన్, జూలై, ఆగస్టు లోపల పూర్తి చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలుపుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జమ్మల మడుగు నుంచి ఈ నెల 10వ తేదీన విద్యార్థి భరోసా యాత్ర మేము ప్రారంభించబోతున్నాం. ఈ విద్యార్థి భరోసా యాత్రలో విద్యార్థులందరినీ కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, హాస్టల్స్ అన్ని విజిట్ చేస్తూ ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.